ఈ పాస్టర్ మృతి కేసులో ఈ భావోద్వేగ రాజకీయాలు ఎందుకు సార్? భావోద్వేగ రాజకీయమే భావోద్వేగాల మీద నడుస్తుంది కదా. ఇప్పుడు మన దేశంలో రాజకీయాలకు చాలా పెద్ద ఫాడర్ ఏంటంటే ఎమోషన్. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ జనసేనలు చేశాయి. దానికి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని కూడా టీడీపీ జనసేనలు ఆయుధాలుగా, బీజేపీ ఆయుధాలుగా చేసుకున్నాయి. మీకు ఇంతవరకు నాకు చెప్పండి, రామతీర్థంలో రాముని విగ్రహానికి అన్యాయం, అపచారం చేశారు. ఎవరిని ఆ తల తీసిన పదం వాడ నాకు ఇష్టం లేక అపచారం అన్నాడు. మీరు అనేసారు కనుక చెప్పాల్సి వస్తుంది. సో కానీ మరి వాళ్ళని ఎవరిని శిక్షించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పండి? ఆ రోజుల్లో పెద్ద ఉద్యమంగా దాని గురించి అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారు, సిబిఐకి అప్పచెప్పారు. ఎవరిని శిక్షించారు చెప్పండి? తిరుపతి లడ్డు అపవిత్రం చేశారన్నారు, ఎవరిని శిక్షించారు చెప్పండి? ఇంతవరకు తిరుపతి లడ్డు కల్తీ గురించి సిట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది? అసలు వార్తలు కూడా వస్తున్నాయి సిట్ గురించి? ఇక్కడ లేదు, ఏది లేదు. అంటే ఇదే కాదు, ఫైబర్ గ్రిడ్లో ఆరోపణలు వచ్చాయి, తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన. ఏం జరిగింది? దానికి చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డిని తీసేశారు, కానీ ఫైబర్ గ్రిడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ పైన చర్య జరగలేదు, తెలుగుదేశం ఆయన పైన చర్య జరిగింది. ఎవరి మీద చర్య జరిగింది? జీవీ రెడ్డి 3 ఏళ్ల పాటు నిరంతరం టీవీలో ఉండి టీడీపీని సమర్థిస్తూ, జగన్ను విమర్శిస్తూ పార్టీకి సేవలు అందిస్తే ఆయన ఇవాళ ఎక్కడున్నాడు? హైకోర్టులో లాయర్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. కనీసం ఆయన రిజైన్ చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోన్ చేసి నువ్వు రిజైన్ చేయకు, ఫైబర్ గ్రిడ్లో మన పన్ను చేయాలి అని అన్నారా? అడిగారు ఎక్కడన్నా? మరి ఎందుకు ఆయన తీసేశారు? ఆయన ఏం చేశాడు? చర్యలు తీసుకోవాలి అన్నాడు. దానికి ఏబిఎన్ రాధాకృష్ణ సమర్థన విచిత్రం అనిపించింది. ఆ ఐఏఎస్ అధికారి వైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్లో కులాల రాజకీయం ఎంత బలమైందో తెలుసు కదా. ఆయన పైన చర్య తీసుకుంటే ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత. రాధాకృష్ణ రాసేంత వరకు ఆయన సామాజిక వర్గం నాకే తెలియదు. అసలు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారి మీద ఎవరు దాడులు చేస్తలేరా? తెలుగుదేశం వాళ్ళు. సో ఇది సమర్థన నాకు అర్థం కాదు. సో ఫైబర్ గ్రిడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చర్య తీసుకోవాలి అంటే జీవీ రెడ్డి ఉద్యోగం పోయింది. మీరు గమనించండి. అంటే ఎంత బలమైన శక్తులు టీడీపీ ప్రభుత్వంలోనైనా వైసీపీ ఎట్లా పనిచేస్తే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మీరు ఎక్కడ ఏమైంది చెప్పండి నాకు? ఇప్పుడు మీకు అంటే తమకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కనుక ప్రతిదాన్ని చేస్తారు. సుప్రీంకోర్టు అన్నది కదా, ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎట్లా మాట్లాడతాడు? ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలే ముఖ్యమంత్రి మాట్లాడే సమయానికి. కానీ మీకు అనొక దేవుని ప్రసాదము కల్తీ అయింది అన్న పదం వాడాలి అంటే అసలు కోట్లాది ప్రజల మనోభావాలు ఏంటి? అసలు ఆ దేవదేవుని ప్రసాదానికి కలిగే అప్రతిష్ట ఏంటి? రేపు అది నిజం కాదని తేలినా అప్రతిష్ఠిత పోదు కదా. 1-4 సార్లు మీరు ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసి నిజమే అయినప్పుడు అప్పుడు చెప్పండి. నిజమే అయ్యుంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తాను? మరి ఇన్వెస్టిగేషన్ చేస్తానంటేనే అది నిజమో కాదో తేలలేదన్నట్టే కదా. ఎప్పుడు విచారణ ఎప్పుడు జరుపుతారు? నిజమో కాదో తేలకపోతే విచారణ జరుపుతారు కదా. నిజమైన తెలంగా విచారణ జరిపేదే ఉంది. ఇన్వెస్టిగేషన్ ఎందుకు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు? ఆర్డినరీ కూడా అవసరం లేదు, స్పెషలే కాదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసామంటేనే అది నిజమో కాదో ఇంకా నిర్ణయం కాలే అన్నట్టే కదా. మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయకముందే అది నిజమే అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలా అన్నాడు? ఇది నేనడిగిన ప్రశ్న, సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేవదేవుని ప్రసాదం గురించి మీరు ఎస్టాబ్లిష్ కాకముందే ఎలా అంటారో అని అడిగింది సుప్రీంకోర్టు. నేను అడిగింది కాదు. ముఖ్యమంత్రి అంటాడు, ఉప ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు ఆఖరికి ఎవరిని శిక్షించారు నాకు చెప్పండి? ఎవరిని జైల్లో వేశారు మీరు? అప్పటి టీటీడీ చైర్మన్ జైల్లో వేశారా? ఎందుకు వేస్తలేరు చెప్పండి? అందువల్ల ఈ ప్రశ్నలు వస్తాయి. అంటే మతాన్ని, మత భావాల్ని, ప్రజల భావోద్వేగాల్ని ఆయుధాలుగా మార్చుకొని రాజకీయం అటువైపు చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలు కూడా తమకు ఉపయోగపడతాయని. అందువల్ల పదే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని ఉపయోగించుకొని రాజకీయం చేశారు. ఇప్పుడు పాస్టర్ మరణం, ఇటువైపు రాజకీయం సహజమే కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా తక్కువ. ఎందుకంటే ఇది నిజాం పాలనలో ఉండే, అది బ్రిటిష్ పాలనలో ఉండే. బ్రిటిష్ పాలనలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా ఎక్కువ. అధికారికంగా అఫీషియల్ రికార్డు ప్రకారం వాళ్ళు ఎస్సీలు, కానీ యాక్చువల్గా మత విశ్వాసాల ప్రకారం క్రిస్టియన్స్.
మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో మీరు అక్కడి నుంచి వచ్చిన వారు కదా, మీ గ్రామాల్లో కూడా చర్చిలు కనబడుతుంటాయి. మీకు చర్చ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ చర్చెస్ మీరు మ్యాపింగ్ చేయండి, మీకు తెలంగాణలో ఉండే చర్చిల కన్నా ఆంధ్రాలో చర్చిలెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్లో గణనీయంగా క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఓటు బ్యాంక్గా ఉపయోగపడింది అదే. సో ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఈ బలమైనటువంటి ఓటు బ్యాంక్లో మళ్ళీ ఎమోషన్స్ మొదలయ్యాయి. నాకు తెలియదు ఆ పాస్టరు నిజంగానే హత్యనా లేకుంటే ఆత్మహత్యనా, అసలు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్ళే బండికి హెడ్ లైట్ లేదని, ఆయన తూగుతున్నాడని, ఆయన మద్యం కన్జ్యూమ్ చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అవన్నీ ఏవో ఎవరికి నాకు తెలియదు, ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపి తేల్చాల్సింది నేను కాదు. డిసైడ్ ఇక్కడ కూర్చొని ఎక్కడో గుంటూరులో ఓ పాస్టర్ చనిపోతే అది ఆత్మహత్య నిర్ధారించిన న్యాయం కూడా కాదు. కానీ ఎమోషనల్ పాలిటిక్స్ ఎందుకు జరుపుతారు? ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు వారు భావోద్వేగాలను రెచ్చగొడుతూ వస్తున్నారు, ప్రజల్ని విడగొడుతూ వస్తున్నారు. ప్రజల్లో ఎమోషన్స్ ఇప్పుడు దానికి తగ్గట్టు రకరకాల సంఘాలు, హక్కుల సంఘాలు, మత సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళు రెచ్చగొడుతుంటారు. రూల్ ఆఫ్ లా ఎవరికి కావాలి? రూల్ ఆఫ్ పాలిటిక్స్ కావాలి. రూల్ ఆఫ్ లా అవసరం లేదు ఎవరికి. ఎక్కడ రూల్ ఆఫ్ లా ఎక్కడుంది మీకు? తిరుపతి లడ్డులో రూల్ ఆఫ్ లా ఉంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతాడు? ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు సీఎంకు తెలిసిన తర్వాత కూడా? సీఎంకు తెలిసి ప్రకటన చేసిన చాలా రోజులకు కదా ఎఫ్ఐఆర్ వేసింది. రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? రూల్ ఆఫ్ లా ఉంటే అంతర్వేదిలో రత్నం దగ్ధవేది ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోరు? రూల్ ఆఫ్ లా ఉంటే విజయవాడ నుంచి రామతీర్థం నుంచి వరకు జరిగినటువంటి దుర్మార్గాలపైన ఎవరిని జైలు వేశారు మీరు? రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? ఎక్కడ రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ పాలిటిక్సే ఉంది. ఇలా కూడా రూల్ ఆఫ్ పాలిటిక్స్, రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంటుంది? మనము హత్యనా ఆత్మహత్యనా అని మీడియాలో హెడ్లైన్ పెడుతున్నారు. అది రాజకీయాలకు అవసరమే లేదు. హత్య అని చెప్పదలుచుకున్నాడు హత్య అని చెప్తాడు, ఆత్మహత్య అని చెప్పదలుచుకున్నాడు ఆత్మహత్య అని చెప్తాడు. సో అందువల్ల ఏది తెలుస్తుంది? వివేక హత్యకైతే ఏం తెలియదు ఇప్పటికీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా చాలా రోజులైంది కదా, మరి ఎందుకు వస్తలేదు? ఎందుకు వివేక హత్య ఏం తేల్తలేదు? రోజుకో సాక్షి ఎగిరిపోతుంటాడు. ఎందుకు? గుండెపోటుకో గొడ్డలి పెట్టుకో మధ్య ఏం జరిగింది? ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడంటే తెలియదు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడేం తెలుస్తలేదు? అయినా అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కదా, మోడీ ప్రభుత్వం కదా.